జన్మించి రక్షణ పాప క్షమాపణను నిత్య జీవనము మానవ అనుభవించడానికి ఈ లోకంలో మీరు మా కోసం మా పాప క్షమాపణ చేస్తాము. శిలువ మీద మరణించారు. ఇదిగో లోక పాపమైన దేవుని పరిపూర్ణను నిరీక్షించకపో బలికి యజ్ఞములకు మీరు వెనుకాడలేదు. మీ ప్రాణాన్ని కూడా నా కోసం శిలువ మీద త్యాగం చేశారు. మరణించిన సమాధిలో పెట్టబడి మూడవ దినం తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు, జీవం కలిగిన దేవుడు మాకు పాప క్షమాపణనిచ్చి జీవమునిచ్చి నిత్య జీవమునిచ్చి మీ పిల్లలుగా మీ సేవకులుగా మీ సంఘముగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు మేమందరం కూడా మీ అనుచరులంగా మీ భక్తులంగా కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం. ఈ దినం ఇక్కడ మీ నామంలో నిర్మించబడిన మీ ఆలయాన్ని లైట్లో మీరు మీ సన్నిధి చేత దీవించండి. ఇక్కడ మీ భక్తులు వచ్చి నిన్ను పూజించినప్పుడు, ఆరాధించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు లైట్లో గమనించండి. మీ సన్నిధిని ఇక్కడ అనుగ్రహించండి. ఇక్కడికి వచ్చినటువంటి వారికి మేలు కలుగునట్లు, జీవం కలుగునట్లు, నిరీక్షణ వచ్చింది. ఈ సన్నిధి చేత వారి నామంలో అడుగుమన్నాము, అడుగుతున్నాము, జీవించమని కోరుకుంటున్నాం. చుట్టూన్నటువంటి వాళ్ళు ఎవరైతే నిన్ను అప్పటికే వెంబడిస్తున్నారో, నమ్ముతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా రావాల్సిన వాళ్ళు నా కాలం వాళ్ళని కూడా మీరు సంధించండి. గొప్ప కార్యములు, మహత్కార్యములు మీరు చేయటం ద్వారా ప్రజలు మీ వైపు తిరుగునట్లు మీ భక్తుల మధ్యలో, సేవకుల మధ్యలో అద్భుత కార్యములు జరిగించండి. నీవు స్వయాన్ని నీవే చేస్తావు ప్రభా. ఆ విధంగా నీ శిష్యులకు కూడా ఆజ్ఞించావు. వెళ్ళండి, రాజ్య సువార్తను ప్రకటించమని. అందుకని నీ రాజ్య సువార్త ఇక్కడ అంతే కూడా ప్రకటించబడినట్లు మీ సేవకులకు సహాయం చేయండి, భక్తులకు సహాయం చేయండి. అదేవిధంగా రోగులను బాగు చేయండి అన్నాం, దయ్యమును వెళ్ళగొట్టమని ఎంతో పరిచర్యలు ఇచ్చావు నీ సేవకులకు, నీ సంఘములకు. అదంతా కూడా ఇక్కడి నుండి జరుగునట్లు ఈ ఆలయంలో దీవించండి. ఆనాడు నీ శిష్యులకు ఇచ్చిన అధికారం, నేను మీకు అధికారం ఇస్తున్నాను, వెళ్ళండి అన్నావు. ఆ అధికారము పొంది లోకంలోకి వెళ్ళి నీ నామంలో నీ రాజ్యమును విస్తరింపజేసి అనేకులకు నిత్య జీవం అనుగ్రహిస్తున్నటువంటి సేవకులుగా ఇక్కడ ఈ సంఘాన్ని మీరు వాడుకోండి. మేమందరం కలుగలిగినందుకు మాకు క్షేమాన్నిచ్చి, ఈ సన్నిధినిచ్చి, మీ నామంలో ప్రార్థించి తండ్రి ఈ గృహమును మీ ఆలయముగా ప్రతిష్ఠించటకు మాకు అవకాశం ఇచ్చున్నారు, కరుణ ఇచ్చున్నారు. మీకు నేను చెల్లిస్తున్నాం. మీ నామంలో ఈ ఆలయమును మేము ప్రతిష్ఠిస్తున్నాం. దయతో అంగీకరించండి. మీ పాదమును మోపండి, మీ నామం ఇక్కడ నిలబెట్టండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. మన ప్రభు ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి, ఆయన శాంతి సమాధానంలో రక్షణ కార్యం సమృద్ధిగా జరుగును. అందరికి వందనాలు.